చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ కేజీ, 1 కేజీ చికెన్. చికెన్ కర్రీకి కారం 2 స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, వన్ టీ స్పూన్ ఉప్పు, వన్ టీ స్పూన్ కూర కారం. ఈ 4 మిక్స్ చేసుకొని ఇలా చికెన్ కర్రీకి కలిపి పెట్టుకోవాలి. చికెన్కి గ్రేవీకి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, 1 గుప్పెడు ఉల్లిపాయ. ఈ 4 మిక్స్ చేసుకోవాలి, పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. చేసుకొని కావాల్సిన పదార్థాలు ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. గ్రైండ్ చేసుకునే దాంట్లో 1 చిటికెడు జీలకర్ర, 1 చెక్క దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, 2 యాలకులు. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పేస్ట్ చేసుకో. చికెన్ కర్రీకి పేస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చేసుకొని తగినంత ఆయిల్, చికెన్ కర్రీకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. డీప్ స్టార్ట్. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ చికెన్ మసాలా పేస్ట్ ఇందులో వేసి వేగాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు, పచ్చితనం పోయేంత వరకు వేగాలి. కుకింగ్ అనేది ఎప్పుడూ సిమ్లో వండితేనే చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఏ కుకింగ్ అయినా సరే స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకున్న వంట చాలా 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 బాగా టేస్ట్ వస్తుంది. సూపర్. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేగనివ్వాలి పేస్ట్. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ నానిన తర్వాత ఈ గ్రేవీలోకి ఇలా వేసుకోవాలి. స్టార్ట్. ఇలా చికెన్ని గ్రేవీని బాగా కలుపుకొని సిమ్లో మూత పెట్టి ఉడికించాలి.
ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టేసి బాగా ఒక 20 మినిట్స్ మగ్గనివ్వాలి సిమ్లో. స్టార్ట్. ఇలా 1/2% వాటర్ వేయకుండా ఉడికించాలి. ఇలా ఆయిల్ బయటికి రావాలి చికెన్లో. స్టార్ట్. ఇలా చికెన్ 30% ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ సగం వాటర్ వేసుకొని కొంచెం మూత పెట్టుకోవాలి. టెక్స్చర్ ఇలా వస్తుంది. ఇలా మొత్తం చికెన్ ఉడికిన తర్వాత 5 మినిట్స్ ఉన్నప్పుడు పొడి మసాలా వేసుకోవాలి. లాస్ట్లో దించుకునేటప్పుడు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. చికెన్ కర్రీ ఎమ్మి చికెన్ కర్రీ చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది. ఇలా చాలా ముక్క తుంచితే ఇలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట, క్రిస్పీగా.